హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు అయితే వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు మా ఆయన, ఇంకా ఆఫ్టర్నూన్ రాను అన్నారు లంచ్కి. ఇంకా మార్నింగే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా లంచ్లోకి నేను చేస్తున్నది క్యాబేజీ కర్రీ అండి. అయితే క్యాబేజీ ఒక్కటే వేస్ట్ చేయటం లేదు, ఇంకా నేను వీటిలో వేస్తున్నాను. ఏమేమి వేస్తున్నాను అనేది వీడియో చూడండి. ఇంకా క్యాబేజీ అయితే కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని రాళ్ళుప్పు వేసుకొని ఉడికించుకునేస్తున్నాను. 2 విజిల్స్ పెట్టుకుంటే చాలండి, మనకి క్యాబేజీ బాగా ఉడికిపోతుంది. నేను ఒక సైడ్ క్యాబేజీ ఉడికించుకుంటూ ఇంకో సైడ్ అయితే రైస్ పెట్టేశాను. ఎసురు బాగా తెలుతుంది, ఇంకా రైస్ వేసుకోవాలి. క్యాబేజీ అయితే 2 విజిల్స్కి ఉడికించుకొని పక్కన పెట్టుకునేసానండి. తర్వాత పచ్చిశనగపప్పు అండి, పచ్చిశనగపప్పు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిశనగపప్పును బాగా వాష్ చేసి కుక్కర్లో వేసుకొని ఉడికించుకునేయాలి. నేను ఈ పచ్చిశనగపప్పుతో పాటు ఆలు కూడా వేస్తున్నాను. మీరు ఆలుకు బదులు ఎగ్స్ వేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుందండి. నేను ఎగ్స్ వేయకుండా ఆలు వేసి చేస్తున్నాను. ఆలును బాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకునేసాను. అలాగే పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు, క్యాబేజీ, ఆలు వేసి కర్రీ చేసుకోవాలి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇంక ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఆలు వేసుకుంటున్నానండి. ఆలు కొద్దిగా ఆయిల్లో వేగితే చాలా బాగుంటుందండి. ఆయిల్లోనే 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు 2 వేసుకొని టమాటా మెత్తగా ఉడికించుకున్న తర్వాత క్యాబేజీ వేసుకోవాలి. క్యాబేజీ వేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఈ క్యాబేజీని. 2 నిమిషాల తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వాటర్తో సహా వేసేయాలి. వేసుకొని బాగా కలుపుకొని రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా వేయించుకోవాలి. ఆ మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. 3-4 నిమిషాల తర్వాత మనకైతే పచ్చిశనగపప్పు, క్యాబేజీ, ఆలు కర్రీ అయితే రెడీ అండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చపాతీలకు కానీ, పూరీలకు కానీ, రాగి సంగట్లకు కానీ, రైస్లకు కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ. అయితే ఈ కర్రీ ఇలా ముద్దగా చేసుకుంటేనే చాలా బాగుంటుందండి దేంట్లోకైనా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఈ కర్రీని. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తా అంటే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి నేను 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. Thanks for watching. See you all. Bye.